కోరియండర్ రైస్ అదేనండి, కొత్తిమీర అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ముందుగా మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చేసుకుని, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, 4 లవంగాలు, 5 మిరియాలు కూడా వేసుకుని ఒక ఫైన్ పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకుని, తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం బటర్ వేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని కూడా వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరకాయలు, ఒక టమాటా, ఒక క్యారెట్ ని కూడా చిన్నగా తరుముకొని వేసుకోవాలన్నమాట. అవి దోరగా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్న తర్వాత దాంట్లో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని కొన్ని నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మగ్గించుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా వేసుకుని 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ ని కూడా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఉన్నదండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట. దాంట్లోకి పెరుగుతో తింటే ఇంకా అదిరిపోయింది. ఒకసారి ట్రై చేసేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.